కమ్యూనిస్టులు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఆ శాపం ఇప్పట్లో పోదండి ఆ శాపం. మొత్తం మీద కమ్యూనిజానికి అవకాశం ఉంది, ఎప్పుడు ఉందో తెలియదు. ఎందుకంటే వాళ్ళ భావాలు వాళ్ళ ఆలోచన ద్వారాని ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి. జాతీయవాదుల్ని, సంపన్నుల్ని, కొద్దిగా మాటకారులని, కొద్ది డబ్బున్న వాళ్ళని ఏరేశారని మాత్రం కాల్చేశారు. నిరమోగ మాట అలా మా తాతయ్యని కూడా చూశారు, మా నాయనమ్మ తమ్ముడిని, మా బంధువుల్ని. ఒక ఊళ్ళో 5 మందిని చెప్పారు, ఒక ఊళ్ళో 5 మందిని చెప్పారు. ఊళ్ళో కొంచెం తలకాయ లేపుతున్న వాళ్ళని లేపేశారండి. ప్రతి గ్రామం భయకంపితులైపోయారు. తెల్లవారితే ఏ ఊళ్ళో కాల్పులు అవుతాయో, ఏ ఊళ్ళో ఎవడు చేస్తాడో, ఏ బంధువు చేస్తాడో, ఏ స్నేహితుడు చేస్తాడో, చాలా ఘోరంగా ఉండేది పరిస్థితి. ఏమన్నట్టు సోవియట్ రష్యా, ఇప్పుడు చైనా లేదు, పెద్దగా వాడుకోవడం లేదు మాకు. సోవియట్ రష్యా స్టాలిన్, లెనిన్, అది ఇది ఇవే కొడుతుంటే వాడిగా. డిఎస్పి శ్రీనివాసరావు అని కమాస్ పక్కనే డిఎస్పి ఆఫీస్. రోజు శవాలు చేశారు, రోజు చూసేవాళ్ళం అండి మేము. చిన్నప్పటి వాళ్ళంత పొరగాళ్ళు. ఎవరు చంపారంటే కమ్యూనిస్టులు చంపారు. నా ఫ్రెండ్స్ తండ్రులు కూడా చంపారండి. ఒక ఊరి పోయి ఎక్కడే ఊరి పోయి 5గురిని ఇట్లా మా అన్నయ్య అత్తగారు వాళ్ళని అలా ఎక్కడ చెప్తున్నాను కదా. డబ్బున్న వాడిని, వ్యక్తిగత ద్వేషం ఉన్నవాడిని, కొద్దిగా జాతీయవాదిని, ఊళ్ళో కొద్దిగా తలెత్తేవాడిని ఆ మనకు చెప్తారు కదా. వీళ్ళందరూ లేపేశారండి వాళ్ళు. మంచి వాళ్ళంతా పోయారు.